యష్ సిద్ధార్థ్కి కాల్ చేసి రేపు జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాడు కదా. మరి రేపు జడ్జి గారికి ఆ డబ్బు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. అందుకే మీ తమ్ముడు సింధు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. నాకు తెలిసి నీ పెళ్ళాం ఈ ఒక్క రాత్రే నీతో ఉండేది. రేపు ఉదయాన్నే ఈ దుష్టత్రయం జైలుకు వెళ్ళడం ఖాయం. యష్ సింధు కలిసి ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధించి తీరతారు. అమ్మా, నీచ నికృష్టం మధు, ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండు. ఇక నీ జీవితం జైలు జీవితమే. నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. అసలు మీకెలాగో ఈ రాత్రికి నిద్రాయోగం లేదనుకో, బ్యాడ్ నైట్, అశుభ రాత్రి. తేజ, మీ అమ్మ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అంటే ఆ డబ్బు గురించి మీ తమ్ముడి వాళ్ళకి తెలిసిపోయి ఉండాలి. తేజ, మా మావయ్య ఆ డబ్బు ఎక్కడ దాచాడో మనకు కూడా చెప్పలేదు. నిజంగా ఆ డబ్బు దాచిన ప్లేస్లోనే ఉందా, లేక మీ తమ్ముడు వాళ్ళు కొట్టేశారా? యష్, మా కోతి మామ శ్మశానానికి వచ్చి ఇక్కడ తవ్వుతున్నాడంటే డబ్బంతా ఇక్కడే దాచిపెట్టాడా? మీ మామకి ఏదో తెలివితేటలు ఎక్కువ కదా. శ్మశానంలో దాస్తే ఎవరికి అనుమానం రాదు, పైగా ఎవరూ కనిపెట్టలేరు అని ఇదే సేఫ్ ప్లేస్ అని దాచిపెట్టుంటాడు. చూద్దాం. ఎవరక్కడ? బయటికి రండి. ఇక్కడ ఎవరో ఉన్నారని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రండి.